మానవుల ప్రేమ వల్లైతే నీ ధర్మాన్ని మరచావో అదే మానవ రూపాన్ని పొంది తమో రజోగుణములు కలిగిన స్త్రీగా మారి చంపిన పిదప తిరిగి అలకాపురి ప్రవేశానికి అర్హత పొందగలవు. వందోవాణ్ణి పట్టుకోవడం 99 మంది నీచుల్ని పట్టుకున్నంత సులభం కాదు. శుద్ధ బ్రహ్మచారి అయిన వాడు, పైగా తన ప్రాణాన్ని లెక్క చేయని వాడు దొరకడం దుర్లభం. స్వామియే శరణమయ్యప్ప. మొదలెట్టే హెడ్. పెళ్లి చేసుకున్నారా? 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకో అని ఫ్యామిలీ అడగాల. నీ పెళ్లికి నా కాపురం నిలబట్టడానికి లింక్ ఉందిరా బాబా. నేను పెళ్లి చేసుకోవాలంటే ముందు ప్రేమలో పడాలి. ప్రేమదేముందిరా, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 10 మంది మీకు కలుగుద్ది. ఈడింటి సైలెంట్ గా ఉన్నాడు. మమ్మీ సినిమాలో శవంలాగా. కొంపతి అమ్మాయిని ప్రేమిస్తున్నావా ఏంటి? కొంపతి కొండ ప్రేమించకూడదా? ఆయన ప్రేమిస్తే చచ్చిపోతావా ఏంటి? అన్నగారు ముద్దు పెట్టుకున్నామని కూడా చెప్పారు. ముద్దు మాత్రమే పెట్టుకున్నాం, ఇంకేం పెట్టుకోలేదు. వాట్ చీదినమ్మ జీవితం. వందో మగాడు దొరకడం అంత సులభం కాదు. నీకు దొరికాడు, అతన్ని వదులుకోవద్దు. మాయా నా సొంతం. మాయ చిక్కితే అలకాపురి చిక్కినట్టే. అలకాపురిని కాపాడటం నా బాధ్యత. ఆ బాధ్యత కోసం నేను దేన్ని లెక్క చేయను. నా పిల్లని దయ్యమే. ఆయన పిల్లలు ప్రతి ఓడికి పిల్లలు దయ్యంలా కనపడుతురా.